గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టదిక్కులలో 8 లింగాలు ఉన్నాయి. తూర్పున ఇంద్రలింగం, ఆగ్నేయంలో అగ్నిలింగం, దక్షిణాన యమలింగం, నైరుతిలో నైరుతిలింగం, పడమర వరుణలింగం, వాయువ్యంలో వాయులింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యంలో ఈశాన్యలింగం. ఈ అష్టలింగాలను దర్శించుకుంటూ ముందుకు సాగారు. ప్రతి లింగానికి నమస్కరించినప్పుడు తమలోని ఒక్కో భారం తగ్గుతున్నట్లు, ఒక్కో కష్టం కరిగిపోతున్నట్లు అనిపించింది. ఆ కొండ మీద నుంచి వచ్చే ప్రశాంతమైన గాలి మనస్సుకు స్వస్థతనిస్తుంటే ఆ శివనామ స్మరణ మనస్సుకు శాంతినిచ్చింది. రంగన్న తన అప్పుల గురించి, కూతురి పెళ్లి గురించి ఆలోచించడం మానేశాడు. కేవలం శివనామం మీదే మనసు పెట్టాడు. అనసూయ తన సంతానలేమి బాధను మర్చిపోయి ఆ భక్తి సంద్రంలో మునిగిపోయింది. ఆ 14 కిలోమీటర్ల నడక వాళ్ళ శారీరక శక్తిని తీసేసిన వాళ్ళ ఆత్మను మాత్రం అనంతమైన శక్తితో నింపింది. ఇది కేవలం నడక కాదు, వాళ్ళ అహంకారాన్ని, కర్మలను కరిగించి ఒక యజ్ఞంలా సాగింది. గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వాళ్ళ మనసులు తేలికపడ్డాయి. ఫలితం ఏమైనా సరే ఆ శివుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే సంపూర్ణ శరణాగతి భావన వాళ్ళలో కలిగింది.